సాధారణంగా వైద్య పరిభాషలో ఒక వ్యాధిని నిర్ధారించేటప్పుడు అంతా చాలా ఖచ్చితంగా, స్పష్టంగా ఉంటుందని మనం ఆశిస్తాం గదా! ఒక ఇంజినీరింగ్ బ్లూ ప్రింట్ లాగా అనమాట. అవను. చేతి ఎముక విరిగితే ఎక్స్రే తీయగానే ఆ విరిగిన తెల్లటి గీత స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్. డాక్టర్ దానివైపు చూపిస్తూ ఇదిగో ఇక్కడ విరిగింది, దీనికి ఈ కట్టు కట్టాలి అని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఆ స్పష్టత మనకొక భద్రతాభావాన్నిస్తుంది. అంటే భౌతిక ప్రపంచంలో దేన్నైనా కొలవగలిగితే, చూడగలిగితే అది సత్యం అని మనం నమ్ముతాం. ఖచ్చితంగా. కానీ మనుషుల ఆలోచనలు, వాళ్ల కర్మలు, వాటి సుదీర్ఘమైన ఫలితాలు, అసలు ఈ విశ్వం వెనుకున్న తాత్విక నిర్మాణం లాంటి విషయాల దగ్గరకు వచ్చేసరికి ఆ ఎక్స్రే మిషన్ పనికిరాకుండా పోతోంది. నిజమే. అక్కడంతా అస్పష్టంగా గందరగోళంగా మారుతుంది కదా. అవును. సరిగ్గా ఇలాంటి భౌతిక శాస్త్రాలకు అందని అంతుచిక్కని అస్పష్టతను ఛేదించడానికే ఈనాటి లోతైన విశ్లేషణలో మనం అడుగుపెడుతున్నాం. ఆ ఈరోజు మనం బౌద్ధ వాంగ్మయమైన మజ్జిమ నికాయలోని ఒక అత్యంత ప్రధానమైన భాగం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని పేరే మహాసింహనాద సూత్రం. ఈ మూల గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రయాణం ఉంది. బుద్ధుడి అచంచలమైన విశ్వాసమనబడే ఆ సింహానాదం, ఈ విశ్వం పట్ల ఆయనకున్న బహుముఖ అవగాహన, ఇంకా చెప్పాలంటే అత్యున్నత జ్ఞానాన్ని పొందడానికి ముందు ఆయన తన శరీరాన్ని ఎంతటి భయంకరమైన హింసకు గురిచేశాడనే విషయాలను ఇందులో విశ్లేషించబోతున్నాం. ఇక్కడొక చిన్న విషయం స్పష్టం చేయాలండి. ఈ గ్రంథంలో అనేక మతపరమైన, తాత్వికపరమైన విశ్వాసాలున్నాయి. అవును. మనమిక్కడ ఏ మతపరమైన దృక్పథాన్ని సమర్థించడం లేదు. కేవలం ఒక ప్రాచీన కాలపు ఆలోచనా విధానాన్ని, అప్పటి మానవ మేధస్సు చేసిన అత్యున్నత అన్వేషణను మాత్రమే నిష్పాక్షికంగా పరిశీలిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. ఈ గ్రంథాన్ని మనం కేవలం ఒక చారిత్రక లేదా మతపరమైన డాక్యుమెంట్గా మాత్రమే చూడకూడదు. అంటే ఇదొక మానసిక పోరాటం లాంటిదా? అవును. మానవ పరిణామక్రమంలో జ్ఞానం కోసం జరిగిన ఒక అత్యంత తీవ్రమైన మానసిక మరియు శారీరక పోరాటానికిది సాక్ష్యం. చూడండి, ఈ మహాసింహనాద సూత్రం అనే పేరులోనే ఒక ప్రబలమైన సందేశముంది. సింహనాదమంటే ఆ భయం లేకపోవడం గురించి కదా? అంతే. సింహనాదమంటే అడవిలో సింహం గర్జించినప్పుడు మిగతా జంతువులన్నీ ఎలాగైతే నిశ్శబ్దంగా వింటాయో, ఒక సత్యాన్ని ఎవరికీ భయపడకుండా, సంకోచం లేకుండా ప్రకటించడాన్ని ప్రాచీన కాలంలో సింహనాదంగా వర్ణించేవారు. వావ్! అంటే ఒక రకమైన అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అనమాట. అవును. బుద్ధుడు ఈ గ్రంథంలో తాను ఏ సభలోకి అడుగుపెట్టినా అది ఎంతటి మహాపండితుల సభైనా సరే తనకు ఏమాత్రం భయం ఉండదని ప్రకటించాడు. ఆ సభలు ఎలాంటివి అని కూడా ఇందులో చెప్పినట్లున్నారు. చెప్పారు. రాజ్యాధికారం కలిగిన క్షత్రియుల సభ అయినా, మేధోపరమైన ఆధిపత్యమున్న బ్రాహ్మణుల సభ అయినా సరే. వాళ్లతో పాటు తోటి సన్యాసులైన శ్రమణుల సభ కూడా. అక్కడితో ఆగలేదండి. దేవతలు, చతుర్మహారాజులు, 33 మంది దేవతలున్న తావతింస సభ, ఆఖరికి మారుడు, బ్రహ్మలున్న మానవాతీత సభల్లోకి వెళ్లినా కూడా తనకు బెదురు ఉండదని ఆయన స్పష్టం చేశాడు. ఇక్కడే నాకో పాయింట్ అనిపిస్తోంది. ఎవరైనా సరే నాకెక్కడా భయం లేదు, ఎవరి ముందుకైనా వెళ్లి వాదించగలను అని చెబితే అది వినడానికి కొంచెం అహంకారపూరితంగా అనిపించే ప్రమాదం ఉంది కదా? సాధారణంగా అయితే అలాగే అనిపిస్తుంది. కాని ఇక్కడ దాన్ని అహంకారంగా కాకుండా ఒక రకమైన పరిపూర్ణమైన స్పష్టతగా ఈ గ్రంథం వర్ణిస్తోంది. అంటే ఒక మాస్టర్ ఆర్కిటెక్ట్కి తను కట్టిన భవనంలోని ప్రతి ఇటుక గురించిన అవగాహన ఉన్నట్లుగా ఈ ధైర్యం కనిపిస్తోంది. ఖచ్చితంగా. అసలు ఆ భయరహిత స్థితికే గ్రంథంలో వైశారాధ్యాలు అని పేరు పెట్టారు. వైశారాధ్యం అంటే ఒక రకమైన సంపూర్ణమైన ఖచ్చితత్వం అనుకోవచ్చా? అవునండి. బుద్ధుడికి 4 వైశారధ్యాలు ఉన్నాయని ఈ సూత్రం చెబుతోంది. అంటే తాను తెలుసుకున్న సత్యం, తాను చేరుకున్న స్థితి, దుఃఖాన్ని అంతంచేయడానికి కనుగొన్న మార్గం, వీటిలో ఏ ఒక్కదానిలోనూ ఇసుమంత కూడా లోపం లేదనే సంపూర్ణమైన ఎరుక ఆయనకుంది. ఓహో, ఆ స్పష్టతే ఆయనకు అంతటి విశ్వాసాన్నిచ్చిందన్నమాట. అవును. దీని వెనుక ఒక బృహత్తరమైన విశ్వనిర్మాణం పట్ల ఆయనకున్న అవగాహన దాగి ఉంది. ఉదాహరణకు, ప్రాణుల పుట్టుక గురించి ఆనాటి కాలంలో ఎన్నో సిద్ధాంతాలు ఉండేవి. అవును. కాని బుద్ధుడు ప్రాణుల పుట్టుకను, అంటే యోనులను 4 నిర్దిష్టమైన మార్గాలుగా వర్గీకరించాడు. ఆ 4 కొంచెం వివరిస్తారు? తప్పకుండా. అందులో మొదటిది అండజయోని, అంటే పక్షులు లేదా సరీసృపాల్లాగా గుడ్డు నుండి పుట్టేవి.
రెండలది జలాభుజయోని అంటే క్షీరదాలు మనుషుల్లాగా తల్లి గర్భం లేదా మావి నుండి పుట్టేవి. ఇవి మనకు భౌతికంగా తెలిసినవే. అవును. ఇక మూడవది సంస్వేదజయోని అంటే చెమట, కుళ్ళిన శవాలు, మురికిగుంటలు, చెత్తలాంటి వాటి నుండి పుట్టే సూక్ష్మజీవులు, కీటకాలు. ఒక్క నిమిషం, ఈ మూడవ పుట్టుక వెనుక ఉన్న లాజిక్ చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఎందుకంటే మైక్రోస్కోపులు లేని ఆ కాలంలో కేవలం కంటితో అబ్జర్వ్ చేసినప్పుడు అవును, కుళ్ళిపోతున్న పదార్థం నుండి పురుగులు రావడం చూసి అలా అనుకుని ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ మురికి నుండే జీవం పుట్టుకొస్తుందని వారు సిద్ధాంతీకరించుంటారు. ఇది ఆనాటి ప్రాచీన జీవశాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణలా కనిపిస్తోంది. కాని నాలుగవ పుట్టుక దగ్గరకొచ్చేసరికి ఈ భౌతిక శాస్త్ర పరిమితులను దాటేసినట్లు అనిపిస్తుంది కదా. అదే ఓపపాతిక యోని అండి. ఇది భౌతిక ప్రపంచ నియమాలకు పూర్తిగా అతీతమైనది. ఇక్కడ స్త్రీ-పురుషుల కలయికగాని భౌతికమైన గర్భధారణగాని ఉండవు. ఓహో, అంటే నేరుగా పుట్టేయడమా? అంతే. మరణించిన ఒక ప్రాణి తన కర్మల ఫల్యంగా ఒక సూక్ష్మ శరీరంతో నేరుగా ప్రత్యక్షమవుతుంది. దేవతలు లేదా నరకంలో పుట్టే ప్రాణులు ఈ విధానంలో ఉద్భవిస్తారని ఈ గ్రంథం వివరిస్తోంది. అంటే మానవ లోకంలో జీవితం ముగియగానే కాలయాపన లేకుండా మరో లోకంలో ఆకారం దాల్చడమే ఈ ఓపపాతిక యోని అన్నమాట. అలా లోతైన వర్ణన ఉంది. ఆ 5 గతుల గురించి ఉపయోగించిన రూపకాలు నన్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. నిజమే. ఆ మెటఫర్స్ ఈ సూత్రంలోని అత్యంత శక్తివంతమైన భాగాలు. ఆనాటి సామాన్యులకు సైతం అత్యంత సంక్లిష్టమైన తాత్విక అనుభవాలను దృశ్యమానంగా వివరించడానికి ఆయన ఈ విధానాన్ని ఎంచుకున్నారు. నరకం గురించి వర్ణనైతే చాలా భయంకరంగా ఉంది. అవును. విపరీతమైన ఎండలో నడిచి దాహంతో అల్లాడిపోతూ ఉన్న ఒక బాటసారి ఎక్కడా కనీసం పొగకూడా లేకుండా కణకణ మండే ఒక భయంకరమైన నిప్పుల గుంటలో పడితే ఎలా ఉంటుందో దాన్ని నరకంగా చెప్పారు. పొగలేని నిప్పు అంటే ఆ వేడికి స్వచ్ఛమైన తీవ్రమైన రూపమన్న అర్థమొస్తోంది. కరెక్ట్. ఇక రెండవది జంతుయోని. దీనికూడా అదేవిధంగా అలిసిపోయున్న వ్యక్తి నిండుగా మలంతో ఉన్న ఒక మురికి గుంటలో పడిపోవడంతో పోల్చారు. జంతుస్థాయి అంటే కేవలం శారీరక ఇచ్ఛలు, మనుగడ కోసమే బతికే ఒక మురికిమయమైన స్థితి అని ఇది సూచిస్తోంది కదా. ఖచ్చితంగా. ఇక ప్రేతత్వమనబడే మూడవ గతి దృశ్యం ఇంకా విషాదకరం. ఎగురుదిగుడుగా ఉన్న కఠినమైన భూమిలో కనీసం ఆకులే లేని ఒక పలచని చెట్టు కింద మండుటెండలో పడే వేదనగా దాన్ని వర్ణించారు. ఇదొక రకమైన అంతులేని అశాంతికి, ఎప్పటికీ తీరని దాహానికి ప్రతీకగా అనిపిస్తోంది. ఇవన్నీ కష్టాలను చూపిస్తే మంచిగతుల గురించి కూడా అంతే కాంట్రాస్ట్తో వివరించారు కదా. అవును. మనుష్య లేదా దేవగతికి వస్తే చక్కగా గాలి వెలుతురు వచ్చే ఒక అందమైన మేడలో మెత్తటి మృగచర్మమున్న మంచం మీద ఒక బాటసారి సుఖంగా విశ్రమించడం లాంటిది అన్నారు. వావ్, ఇవన్నీ ఒక స్పష్టమైన ఇమేజ్నిస్తున్నాయి. కాని అత్యున్నతమైన నిర్వాణం దగ్గరకు వచ్చేసరికి రూపకం పూర్తిగా మారిపోయింది. అవునండి. నిర్వాణాన్ని ఒక ముగింపుగా కాకుండా ఒక సంపూర్ణమైన విముక్తిగా వర్ణించారు. ఎండలో మాడిపోయున్న వ్యక్తికి దట్టమైన అడవి పక్కన అత్యంత స్వచ్ఛమైన కొలను కనిపిస్తుంది. ఆ కొలనులో దిగి స్నానం చేసి సేద తీరడాన్ని నిర్వాణంతో పోల్చారన్నమాట. అవును. ఇది కేవలం స్వర్గంలాంటి సుఖం కాదు. తాపత్రయాలన్నీ శాశ్వతంగా చల్లారిపోయి లభించే ప్రశాంతత. ఇదంతా వింటుంటే నాకొక ఆధునికమైన పోలిక తడుతోంది. ఈ సిస్టమ్ అంతా ఒక అత్యంత అధునాతనమైన జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ లాగా ఉంది. జీపీఎస్ లాగానా? అంటే ఎలా? అంటే ఈ జీపీఎస్ కేవలం గమ్యాన్ని మాత్రమే చూపించదు. మనం ఫలానా తప్పుదారిలో వెళ్తే అది ఎలాంటి కంకర రోడ్డుకి తీసుకెళ్తుందో లేదా ముందర ఎలాంటి అగాధముందో ముందే స్పష్టంగా అంచనా వేసి చెప్తోంది. చాలా మంచి పోలిక. కానీ ఇక్కడే నేను ఆగిపోతున్నాను. ఒక మనిషికి ప్రాణుల భవిష్యత్తును, కర్మల పరిణామాలను ఇంత ఖచ్చితంగా ట్రాక్ చేసే సాఫ్ట్వేర్ ఎక్కడి నుండొస్తుంది? ఈ విశ్వాన్ని అలా స్కాన్ చేయడానికి ఆయన ఉపయోగించిన విధానమేమిటి? మీరడిగిన ఆ సాఫ్ట్వేర్కే ఈ సూత్రంలో దశబలాలు లేదా తథాగతుని 10 శక్తులు అని పేరు పెట్టారు. ఓహో, దశబలాలు. అవును. ఈ శక్తుల వల్లే ఆయనకు ఆ అపారమైన విశ్వాసం ఏర్పడింది. ఇవి ఏవో ఇంద్రజాల శక్తులు కావు, ప్రకృతి నియమాలను అత్యంత సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకునే జ్ఞాన సాధనాలు. ఇందులో ఏమేముంటాయి? మొదటి శక్తి ఏంటంటే ఏది స్థానమో ఏది అస్థానమో ఖచ్చితంగా తెలుసుకోవడం. అంటే ఈ విశ్వంలో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో కారణ సహితంగా గ్రహించడం.
సైంటిఫిక్ పద్ధతిలాగా ఉందే. అవును. రెండవది గత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ప్రాణులు చేసే కర్మలను, ఆ కర్మలు ఎటువైపు దారితీస్తాయనే ఫలితాలను విశ్లేషించడం. మరొక శక్తి ద్వారా భౌతిక, మానసిక ఉపాదానాలను ఆయన తెలుసుకుంటారు. ఇక్కడ నేను గమనించిన మరో ముఖ్యమైన శక్తి ఏమిటంటే ప్రాణుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను పసిగట్టడం. అంటే ఒక మనిషి సామర్థ్యం ఏమిటి, వినయం ఎంతుందో ముందే పసిగట్టడం కదా. ఖచ్చితంగా. ఎవరికి ఏ పద్ధతిలో బోధిస్తే వారు సులభంగా సత్యాన్ని గ్రహిస్తారో అంచనా వేయగలగడం. ఇది ఆధునిక సైకాలజీకి మించిన విశ్లేషణ, కస్టమైజ్డ్గా జ్ఞానాన్ని అందించే శక్తి ఇది. అంతేకాదు, అనేక వేల పూర్వజన్మలను స్మరించుకునే శక్తి కూడా ఉందని ఈ గ్రంథం చెబుతోంది. వావ్! వీటన్నింటినీ మించిన అత్యున్నతమైన సాధనం ఒకటుంది, అదే దివ్యనేత్రం. దివ్యనేత్రం అంటే స్పేస్ అండ్ టైంని చూడటమేనా? ఒక రకంగా అంతే. ఈ దివ్యదృష్టి ద్వారా ప్రాణులు తమ శరీరంతో, మాటలతో, మనసుతో చేసే పనులను బట్టి వారు ఎలా మరణిస్తున్నారు, మళ్ళీ ఎలా జన్మిస్తున్నారు అనేది కళ్ళారా చూడగలగడం. దీన్ని మనం కర్మల ఆధారంగా నడిచే ఒక టైంలాప్స్ వీడియోని చూడటంగా అర్థం చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్గా. కారణం మరియు ఫలితం మధ్య ఉన్న సంబంధాన్ని ఇంతకంటే లోతుగా డీకోడ్ చేయడం బహుశా అసాధ్యం. ఈ దివ్యదృష్టి గురించి వింటుంటే నాకో చిన్న సందేహం వస్తుంది. గతాన్ని, భవిష్యత్తును ఒకేసారి చూడటమంటే కాలాన్ని పైనుండి ఒక 4D నిర్మాణంలా చూస్తున్నాడన్నమాట. ఇది అద్భుతమే కాని గ్రంథంలోని ఒక వాక్యం నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఏ వాక్యమండి? అదే, బుద్ధుడికి ఇన్ని శక్తులున్నాయని తెలిసి ఎవరైనా సరే ఆయనకు ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవు, కేవలం తర్కంతో తనకు తోచినదాన్ని ఊహించి బోధిస్తున్నాడు అని నిందిస్తే వారు నేరుగా నరకానికే వెళ్తారు అని చెప్పబడింది. అవును, ఉంది. ఇది వినడానికి చాలా నియంతృత్వంగా, ఒక భయంకరమైన బెదిరింపులా అనిపించడం లేదా? నేనర్థం చేసుకోగలను. దాన్ని నేటి కోణంలో చదివితే ఖచ్చితంగా ఒక బెదిరింపులాగే అనిపిస్తుంది. కానీ దీన్ని లోతుగా విశ్లేషిస్తే ఇదొక మతపరమైన ఫత్వా లేదా దైవికమైన శిక్ష కాదు. మరెలా అర్థం చేసుకోవాలి దీన్ని? సత్యం మీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నప్పుడు కేవలం మీ అహంకారంతో లేదా తప్పు దృష్టితో దాన్ని వక్రీకరించి చూస్తే ఆ మానసిక స్థితే సహజంగా మిమ్మల్ని పతనానికి దారితీస్తుందని ఇది చెబుతోంది. ఓహో, అంటే మన చేతుల్లో ఉందన్నమాట. అవును. ఒక ప్రశాంతమైన సత్యాన్ని ద్వేషించే వ్యక్తి తన మనస్సులో తానే ఒక హింసాత్మకమైన వాతావరణాన్ని సృష్టించుకుంటాడు. సైకాలజీ ప్రకారం కూడా నిరంతరం వ్యతిరేకిస్తూ కోపాన్ని పెంచుకునే వారి భవిష్యత్తు ఆ కోపం చుట్టూనే అల్లబడి దుర్గతికి చేరుతుంది కదా. చాలా స్పష్టమైన వివరణ అండి. కర్మసిద్ధాంతమనేది పైనుంచి ఎవరో ఇచ్చే తీర్పు కాదు, మన మానసిక స్థితి యొక్క సహజ పరిణామమని అర్థమవుతోంది. అవును. అయితే ఇదంతా బాగుంది కాని ఈ దశబలాలు బుద్ధుడికి ఆకాశం నుండి ఊరికే రాలేదు కదా. ఈ స్థాయి సాఫ్ట్వేర్ సంపాదించడానికి ఆయన తన శరీరాన్ని ఎంత భయంకరమైన హింసకు గురిచేశాడో చదివినప్పుడు నాకైతే మతిపోయింది. అసలు ఆ కాలంలో ఇలాంటి దేహదండననెందుకెంచుకునేవారు? మహాసింహనాద సూత్రంలోని అత్యంత కీలకమైన భాగం ఇదేనండి. ఆనాటి కాలంలో శ్రమణులు, బ్రాహ్మణులలో ఒక బలమైన సిద్ధాంతముండేది: దేహానికి మనస్సుకు మధ్య ఉన్న ద్వంద్వత్వం. అంటే శరీరం వేరు, మనస్సు వేరు అని బలంగా నమ్మేవారా? అవును. మనిషిలోని కోరికలకు, అశాంతికి మూలం ఈ భౌతిక శరీరమే అని వాళ్లు నమ్మారు. కాబట్టి శరీరాన్ని ఎంత కష్టపెడితే లోపల ఉన్న ఆత్మ అంతగా శుద్ధి అవుతుందని విశ్వసించారు. ఆ నమ్మకంతోనే బుద్ధుడు చేసిన తపస్సు చరిత్రలోనే ఒక విపరీతమైన స్థాయికి చేరింది. ఆ నియమాలు వింటుంటేనే గుండె జల్లుముంటుంది. ఆయన పెట్టుకున్న కండిషన్స్ చూడండి. గర్భిణీ స్త్రీల నుండి గాని, కుక్కలున్న చోటగాని ఆహారం తీసుకోకూడదు. మాంసం ముట్టకపోవడం సాధారణమే అనుకున్నా కేవలం 7 ఇళ్లలో లేదా 7 ముద్దల మాత్రమే తినడం. అవును. దాన్ని కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వెళ్ళి చివరకు పక్షం రోజులకు, అంటే 15 రోజులకు ఒక్కసారి మాత్రమే భోజనం చేసే స్థితికి వెళ్లారు. ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమో. ఇక దుస్తుల విషయానికొస్తే అడవిలో రాలిన ఆకులు, జంతువుల వెంట్రుకలతో చేసిన దుస్తులు, చివరికి శ్మశానంలో శవాలపైనున్న బట్టలను తెచ్చుకొని ధరించడం వింటుంటేనే షాకింగ్గా ఉంది. నివాసం కూడా అలాగే ఉండేదండి. ముళ్లపై పడుకోవడం, స్నానం మానేయడం వల్ల శరీరంపై ఏళ్ల తరబడి మురికి పేరుకుపోయి చెట్టు బెరడులాగా మారిపోయింది. ఆ అడవుల్లో ఆయన పడ్డ కష్టాలు మామూలువి కావు. శ్మశానంలో ఎముకలను తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు పశువుల కాపర్లు ఆయనపై ఉమ్మివేసినా, చెవుల్లో పుల్లలు పెట్టి గుచ్చినా ఆయనకు కోపం రాలేదట కదా. అవును. అదొక రకమైన శూన్యస్థితి, ఒక సంపూర్ణమైన ఉపేక్షతో ఉండిపోయారు.
ఆ ఉపేక్ష అద్భుతమే కాని ఆ క్రమంలో ఆయన చేసిన కొన్ని పనులు నన్ను తీవ్రమైన జుగుప్సకు గురిచేశాయి. పాలు తాగే లేగదూడల పేడను తినడం, చివరికి తన సొంత మలమూత్రాలనే ఆహారంగా తీసుకునే స్థాయికి వెళ్లడమంటే అదొక రకమైన పిచ్చి స్థితిలా కనిపిస్తుంది. ఆ తీవ్రత అలాంటిది. ఇలా ఆహారం పూర్తిగా మానేయడం వల్ల ఆయన భౌతిక రూపం ఎలా మారిపోయిందో చెప్పిన దృశ్యాలు ఇంకా విషాదభరితమైనవి. ఆయన అవయవాలు ఎండిపోయిన ద్రాక్షకాడలా మారిపోయాట కదా. అవును, వెదురుగనుపుల్లా మారిపోయాయి. వీపు వంగిపోయి ఒక పూసల దండలా లేదా ఒంటె పాదంలా తయారైందని వర్ణించారు. వావ్! ఆ వర్ణన పరాకాష్ఠేంటంటే ఆయన పక్కటెముకలు పాడుబడిన ఇంటి కప్పులేని వాసాల్లా బయటకు పొడుచుకొచ్చాయి. కనుగుడ్లు లోతైన బావి అడుగున ఉన్న నీటిలో ప్రతిబింబించే నక్షత్రాల్లా లోపలికి వెళ్ళిపోయాయి. ఈ వర్ణన వింటుంటే కళ్లముందు దృశ్యం కదులుతోంది. ఆయన తన పొట్టను పట్టుకుందామని ప్రయత్నిస్తే వెనుక ఉన్న వీపు తగిలేదట. చేతితో శరీరాన్ని నిమురుకుంటే చాలు, కుదుళ్లు కుల్లిపోయిన వెంట్రుకలు అలా రాలిపోతూ ఉండేవట. ఒక మనిషి ప్రాణాలతో ఉంటూనే దాదాపు శవంగా మారిపోయిన స్థితి అది. ఇక్కడే నా మెదడును తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న ఉదయించిందండి. చెప్పండి. ఒక మనిషి మెదడుకు గ్లూకోజ్ అందకపోతే, శరీరం ఎలా శిథిలమైపోతే ఆలోచించే శక్తి కూడా నశించిపోతుంది కదా. ఈ స్థాయి శారీరక హింస నుండి లోతైన తాత్విక సత్యాలు, ఆ దివ్యదృష్టి ఎలా సాధ్యమవుతాయి? ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా. అద్భుతమైన ప్రశ్న. ఈ మహాసింహనాద సూత్రం మనకిచ్చే అతిపెద్ద ట్విస్ట్ మరియు తాత్వికపరమైన ముగింపు సరిగ్గా ఇక్కడే ఉంది. ఓహో, అంటే ఇదంతా వర్కౌట్ అవ్వలేదా? ప్రజ్ఞ లభించదని ఆయనకు అర్థమైంది. ఆనాటి కాలంలో అందరూ బలంగా నమ్మిన సిద్ధాంతం పూర్తిగా అబద్ధమని, కేవలం శరీరాన్ని శిక్షించడం ద్వారా ఎవరూ దుఃఖాన్ని దాటలేరని తెలుసుకున్నారు. అంటే వెంటనే ఆ మార్గాన్ని వదిలేశారా? అవును, ఏండ్ల తరబడి తాను ఆచరించిన ఆ కఠిన మార్గాన్ని, ఆ నమ్మకాలను క్షణంలో వదిలిపెట్టారు. ఇది మానవ మేధో పరిణామంలో ఒక విప్లవాత్మకమైన మలుపు. ఇది నిజంగా ఒక పారాడైమ్ షిఫ్ట్ అనొచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో ఏళ్ల తరబడి శ్రమించి నమ్మిన మార్గం తప్పని తెలుసుకున్న వెంటనే దాన్ని వదిలిపెట్టడానికి ఎంతటి మానసిక ధైర్యం కావాలి? ఖచ్చితంగా. అందుకే ఈ సూత్రం అజ్ఞానం నుండి అత్యున్నత జ్ఞానం వైపు చేసిన ఒక తీవ్రమైన ప్రయాణానికి సాక్ష్యంగా నిలుస్తోంది. భయంకరమైన అడవుల్లో మొదలైన ఆ అన్వేషణ చివరకు శరీరాన్ని హింసించుకునే అంధకారం నుండి బయటపడి విశ్వాన్ని అర్థం చేసుకునే మహాప్రజ్ఞగా ఎలా మారిందో ఇందులో మనం స్పష్టంగా చూసాం. అంతేకాదు, ఆ మహాప్రజ్ఞ అనేది భౌతిక శరీరానికి పరిమితమైనది కాదని చెప్పడానికి సూత్రం చివర్లో ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఉందండి. ఎలాంటి ఉదాహరణండి అది? 100 సంవత్సరాల వయస్సున్న, అత్యంత వేగంగా బాణాలు వేయగల నలుగురు మహావిలుకాండ్రు వచ్చి బుద్ధుడిని ఏకధాటిగా ప్రశ్నల అడుగుతూనే ఉంటారని ఊహించుకుందాం. ఒకేసారి నలుగురు అడుగుతుంటేనా? అవును, వారి వేగానికి ఏమాత్రం తీసిపోకుండా ఆయన సమాధానాలు చెబుతూనే ఉంటారు. చివరకు ఆ విలుకాండ్రు అలసిపోయి చనిపోతారు. కాని 80 ఏళ్ల వయస్సులో మంచం మీద ఉన్న బుద్ధుడి జ్ఞానంగాని సమాధానాలుగాని ఏమాత్రం అంతం కావని ఈ గ్రంథం చెబుతోంది. అంటే శరీరం వృద్ధాప్యంతో శిథిలమైపోవచ్చు, కాని సత్యం దర్శించిన మనస్సు క్షీణించదు అని దీని అర్థం. ఎగ్జాక్ట్లీ, అదే దీని అంతరార్థం. ఈ మాటలు వింటుంటే బుద్ధుడి శిష్యుడైన నాగసామాలుడు అనే భిక్షువుకు ఆశ్చర్యంతో తన రోమాలు నిక్కబొడుచుకున్నాయట కదా. అవును, అందుకే ఈ ధమ్మక్రమానికి లోమహంస అంటే రోమాలు నెక్కబొడిచే ధమ్మక్రమమని పేరు రావడం కూడా చాలా సమంజసంగా ఉంది. నిజమే. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను శ్రోతల ముందుంచాలనుకుంటున్నాను. చెప్పండి. మనం సాధారణంగా శరీరము, మనస్సు రెండూ ఒకటే అనుకుంటాం, లేదా వాటి మధ్య అవినాభావ సంబంధముందనుకుంటాం. కాని ఈ గ్రంథంలో మనం చూసినట్టు ఒకవైపు శారీరక హింస లేదా కఠోర నియమాలు మనిషికి ఎటువంటి జ్ఞానాన్నివ్వలేనప్పుడు, మరోవైపు వృద్ధాప్యంలో శరీరం పూర్తిగా బలహీనపడినా, పాలిపోయినా సరే ప్రజ్ఞ ఏమాత్రం చెక్కుచెదరనప్పుడు అసలు ఈ అత్యున్నత జ్ఞానమనేది ఈ భౌతిక శరీరానికి అతీతంగా ఎక్కడ నివసిస్తోంది? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మిషన్కి దొరకని ఆ అదృశ్యమైన జ్ఞానకేంద్రం ఎక్కడుంది? ఇది నిజంగా ఆలోచించుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రశ్న. ఈనాటి లోతైన విశ్లేషణకు ఇంతే. ఈ ప్రాచీన గ్రంథం అందించిన ఈ అన్వేషణ కొత్త ఆలోచనలను పరిచయం చేసిందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.